ఇది ఇది నా చేతిలో ఉండాలి. మీ దగ్గరికి ఎలా? నా దగ్గరకొచ్చింది. నేను భద్రంగా దాచాను. ఇప్పుడు నీకప్పగిస్తున్నాను. ఇక నువ్వు భద్రంగా చూసుకో. మీకంతా తెలుసు సాయి. మీకు తెలుసు కదూ నవీన్ ఇక్కడే ఉన్నాడని. షిరిడీలో ఎక్కడున్నాడు తను? నేను తనని కలవాలి. అతన్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు? అతను దొంగ కదా. లేదు, తను దొంగ కాదు, మోసగాడు కాదు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, అవునా సాయి? నాకు నీకు నిజం తెలియటం వల్ల ఏం లాభం? నిజం అందరి ముందుకి సకాలంలో రావాల్సిన అవసరం కూడా ఉంది. నమ్మకంగా సహనంగా ఉండు తల్లి. కానీ నేనింకా సహనంగా ఉండలేను సాయి. ఒక్కసారి నన్ను తనకి కల్పించండి. ఎక్కడున్నాడు తను? స్వయంగా తనని నేను కలవటానికి వెళ్తాను. పోలీస్ స్టేషన్లో బంధించారు, దొంగతనం నేరంలో. లేదు, ఇది తప్పు. తనని కాపాడటానికి నేను సాక్ష్యం చెప్తాను. అయితే ఏమని చెప్తావు? తను నిర్దోషని నీ మనసు చెప్తుందనా? న్యాయస్థానం సాక్ష్యాల ఆధారంగా తీర్పు వెలువరిస్తుంది, భావనల ఆధారంతో కాదు. మరి నేను ఏం చేయను సాయి? దేవుడి మీద నమ్మకం ఉంచు తల్లి. రేపు ఉదయం మారుతి మందిరంలో హారతి వేళకి తప్పకుండా రా. సరే, కానీ నేను నవీన్ని ఇప్పుడే కలవాలనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది, మీరే నన్ను తన్నే కలపగలరు. రేపు ఉదయం మారుతి మందిరంలో హారతి వేళకి. ఆ పైన అల్లా మాలిక్. నవీన్ ఛార్జ్ షీట్ 4 రోజుల తర్వాత దాఖలు చేయాలి. అభ్యర్థన ఈ రోజే కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. లాయర్ గారు చెప్పారు, దానికోసం నవీన్ కూడా ఈ రోజే కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుందంట. నాకు కొంచెం పనుంది, నువ్వు ఇంకా తలపడే ఇద్దరు నవీన్ కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ సార్. తల్పడే, నవీన్ని తీసుకుని కొంచెం తొందరగా వెళ్దాం. దారిలో షిరిడీ వెళ్దాం. సాయి నన్ను ఈరోజు మారుతి మందిరంలో హారతిలో పాలు పంచుకోమని చెప్పారు. నా చిన్న తమ్ముడికి ఇంటర్వ్యూ ఉంది కదా, దానికోసం పూజ చేయాలి. అలాగే. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. హారతి మొదలు పెడదామా? కొంచెం సేపు ఆగుదాం మహల్సాపతి గారు. సరే, మీ ఇష్టం సాయి. తల్పడే, మారుతి మందిరం వచ్చింది. నేను హారతి తీసుకుని వస్తాను. కానీ భగవాన్ దాస్, నేను ఒక్కడనే దొంగని ఎలా అదుపు చేస్తాను? వీడెటైనా పారిపోతే? పారిపోయేదుంటే నేను నా నేరాన్ని ఎందుకు అంగీకరిస్తాను? నువ్వు చెప్పింది నిజమే, కానీ మళ్ళీ కూడా తప్పించుకొని పారిపోతే? భగవాన్ దాస్, ఒక పని చేద్దాం. వీడిని ఎడ్ల బండి కట్టేద్దాం, ముందు జాగ్రత్త కోసం. అలాగే చేద్దాం. కనిపెట్టుకుని ఉండు తల్పడే, నేను తొందరగా వచ్చేస్తాను.
ఇప్పుడు అర్థమైంది సాయి నాకు, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు. నాన్న, నేను పూలు తేవటం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సరే, తీసుకుని తొందరగా రా తల్లి. మాలిని, ఏంటండి? నేను రజ్జును చూసొస్తాను. సరే. ఆగండి శివశంకర్ గారు, హారతి మొదలు పెడదామా మహల్సాపతి గారు? శివశంకర్ గారు మన అతిథి, అందుకే ఈరోజు హారతి ఆయన చేతులతోనే జరిపిద్దాం. సాయి, నేనా? ఎందుకు కాదు? నేనిప్పుడే రజ్జును తీసుకుని వస్తాను. తను వస్తుందిలే శివశంకర్ గారు. తనొస్తుంది, మనం హారతి ప్రారంభిద్దాం. పదండి. చెప్పండి, బజరంగ్ బలీకి జై. బాబా, నాకు సహాయం చేయండి. బాధల్లో నిన్నే మదిలో తలచితిమోయి, దారి తెన్ను తెలియని మాకు దారి చూపునోయి, నీ భక్తుల బాధలు తీర్చి బ్రోచితివోయి, నీ మహిమ తెలుపగ సాయి ఎవరి తరమోయి. సాయి ఓ సాయి ఓ సాయి ఓ సాయి ఓ సాయి ఓ ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. ఇక్కడి దాకా వచ్చావు, హారతిలో పాలు పంచుకోవా ఏంటి?
ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీకు తెలీదా నేను దొంగనని? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు తెలీదు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు ప్రాణం పోయినా దొంగతనం చేయవు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ఎప్పుడు ప్రేమించలేదు కూడా. నిన్ను పెళ్లి చేసుకుని నీ ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకున్నాను. కానీ నీ బాబు నీ పెళ్లి వేరే వాళ్ళతో నిశ్చయం చేశాడు. అందుకే అవకాశం చూసుకొని నీ నగలు తీసుకొని పారిపోయాను. నీకు అర్థం కావట్లేదా ఏంటి? నిజం చెప్పేవాడెప్పుడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్తాడు. ఇదే నిజం రాజు. నీకు పెళ్లి జరగబోతుంది. ఇదంతా మర్చిపో. పెళ్లి చేసుకొని నీ సంసారం చూసుకో. నా వెనకాల పడాల్సిన అవసరం ఏం లేదు. నేను నీతో అసలేం మాట్లాడను. వెళ్ళిపో. దొంగతనం చేశాను నేను. కొన్ని రోజుల్లో నాకు జైలు శిక్ష పడుతుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒకవేళ నువ్వు నిజంగా తప్పు చేస్తే సాయి ఇప్పుడు నాకు నిన్ను కలిసే అవకాశం కల్పించేవాడే కాదు. బహుశా సాయి నిన్ను నన్ను ఎందుకే కలుపుకుంటారు? ఇప్పుడైనా నువ్వు నిజాన్ని నమ్మగలుగుతావని. సాయికి కూడా తెలుసు నేను దొంగతనం చేశానని. ఎందుకంటే ఆయనే నన్ను పోలీసులకు పట్టించారు. ఇది నిజమై ఉండదు. ఒకవేళ నీకు నా మీద నమ్మకం లేకపోతే అయితే వెళ్ళు, సాయినే అడుగు. నేను దొంగతనం చేసి ఉండకపోతే మరి సాయి నన్ను ఎందుకు పట్టిస్తారు చెప్పు. వెళ్ళు రాజు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను పూర్తిగా మర్చిపో. సాయి, చెప్పండి బజరంగ బలికి జై. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నవీన్ వదిలేసి పదక్కడికి. ఎక్కడికి వెళ్ళిపోయావు రజ్జు? పూలు తేవటానికి వెళ్ళాను నాన్న, కానీ ముళ్ళు గుచ్చుకుంది. బహుశా నా జీవితంలో నాకు ఇష్టమైన ఏ సంతోషమో నాకు రాసి పెట్టలేదేమో. ఏం పర్వాలేదు తల్లి, పూలు మళ్ళీ ఎప్పుడైనా పెడదాంలే. ఒక ముళ్ళు గుచ్చుకున్నంత మాత్రాన నువ్విలా చిన్నబుచ్చుకోవద్దమ్మా. నమస్తే షావుకార్ గారు. నువ్వొక్కడవే వచ్చావే రామకృష్ణ? మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? వంట వాళ్ళు, ఇంకా పనులు చేసేవాళ్ళు? క్షమించండి షావుకార్ గారు, కానీ ఎవరూ రాలేదు. ఎవరు రాలేదా? అంటే ఏంటి? మీరు హఠాత్తుగా వివాహ స్థలం కొల్హాపూర్కి బదులుగా ఈ కుగ్రామంలో పెట్టారు. చాలా మంది పనివాళ్లు ఇంత దూరం ఇక్కడికి వచ్చి పనిచేయడానికి నిరాకరించారు. ఎందుకు? డబ్బులు ఇస్తున్నానుగా నేను. షావుకార్ గారు, సమస్య డబ్బుల గురించి కాదు. కొల్హాపూర్లో చాలా ఎక్కువ పెళ్లిళ్లున్నాయి. పనివాళ్లు చాలా పెళ్లిళ్ళకి పని ఒప్పుకున్నారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్ళడానికే 2 రోజులు గడిచిపోతాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పెళ్లి కోసం మిగతా పెళ్లిళ్ళని ఎలా వదులుకుంటామని. కానీ నేను మగపెళ్లి వారికి మాట ఇచ్చున్నాను, షిరిడిలో పెళ్లి జరిపిస్తానని. అది కొల్హాపూర్ సాంప్రదాయం ప్రకారమే వాళ్ళకి పెళ్లి జరుగుతుందని కూడా చెప్పాను నేను.
2 రోజుల్లో మగ పెళ్లి వారు వచ్చేస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను? వేరే పని వాళ్ళని వెతుకో, పని జరిగి తీరాలి. షావుకార్ గారు, ఇంత తక్కువ సమయంలో సాధ్యపడదు. లేకపోతే నేను ఎప్పుడైనా మీ మాట కాదంటానా? ఒకవేళ పనివాళ్ళు దొరికినా కూడా అప్పుడు వాళ్ళు ఇక్కడ రావడానికి, ఇంకా అక్కడి నుంచి సామాన్లు సమీకరించి తేవడానికే 2 రోజులు గడిచిపోతాయి. ఇంత తక్కువ సమయంలో అన్ని ఎక్కువ ఏర్పాట్లు ఎలా అవుతాయి? నా మాట విని మీరు ఇక్కడ షిరిడి నుంచే పనివాళ్ళని ఇంకా వంటవాళ్ళని వెతుక్కోండి. కానీ నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. అయినా ఇక్కడ వంటవాళ్ళు పనివాళ్ళు కొల్హాపూర్ ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి ఏర్పాట్లు చేయగలుగుతారా? ఎలా అవుతాయి ఏర్పాట్లు? నా పరువు మొత్తం పోతుంది. ఏం ఆలోచిస్తున్నారు సాయి? షిరిడీకి కొందరు నాకు అతిథులుగా వచ్చారు. మరి నేను వాళ్ళకి అవమానం ఎలా జరగనిస్తాను? ఏర్పాట్లు చేసి తీరాల్సిందే. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. మణిరామ్, పండ్లు తీసుకెళ్తున్నావా? నాకివ్వవా? తప్పకుండా సాయి. ఇదిగోండి. కేవలం 2 లేదు సాయి, ఇంకా తీసుకోండి. అయ్యో, ఇంతేనా? తీసుకోండి సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. మీ గురించి ఏమేం విన్నానో అవన్నీ ఒక్కొక్కటిగా అసత్యాలని రుజువవుతున్నాయి. ఆ మంచి మనిషి దగ్గర పళ్ళని తీసుకున్నారు మీరు, నవీన్ని పట్టించారు. ఇంకా ఇక్కడ నాకు కపట వాగ్దానాలు చేస్తున్నారు.